నమస్తే, వెల్కమ్ టు కైజర్ న్యూస్. సో మనం ఇప్పుడు చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర ఉన్నాం. నిరుద్యోగులని మోసం చేసి గద్దెనెక్కిన ప్రభుత్వం మీద నిరుద్యోగులు తిరగబడుతున్న సందర్భాలను మనం చూస్తున్నాం. సో అదే విధంగా జూన్ 2 లోపు మీరు ఇచ్చిన జీవోలు ఏవైతే ఉన్నాయో అవి క్యాన్సిల్ చేసి ఏజ్ రిలాక్సేషన్ ని పెంచి మాకు నోటిఫికేషన్లు ఇవ్వాలని నిరుద్యోగులు మాట్లాడుతున్నారు. సో మనతో పాటు కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తేనా. నమస్తే అన్న, నా పేరు శ్రీను. సో తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయ్యి దాదాపుగా 2.5 సంవత్సరాలు అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంని మెయిన్గా తీసుకొచ్చింది నిరుద్యోగులు లేకుంటే ఈ రోజు ఈ ప్రభుత్వం నిలిచేది కాదు. అలాంటిది మాకు 2 లక్షల హామీలు ఇచ్చేసి మోసపూరితమైన హామీలు చేసేసి అసలు టీజీపీఎస్ ని ప్రక్షాళన చేస్తాము, వాళ్ళు పల్లి పటాల్లాగా పేపర్లు అమ్ముకున్నారు, మేము వచ్చిన తర్వాత మొత్తం శుద్ధపూసలాగా చేస్తామనుకుని అంతా గౌరవ న్యాయస్థానాలను కూడా తప్పుదోవ పట్టించి గ్రూప్ 1 కేసును గెలిచి జీవో 29 తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ బలహీన వర్గాలకు అన్యాయం చేసేసి ఈరోజు అధికారాన్ని చెలాయిస్తా ఉన్నారు. ఇది ఏమాత్రము సమంజసం కాదు. ఇప్పటికైనా మేలుకొని త్వరలో కాకుండా నోటిఫికేషన్ ఎప్పుడు చేస్తారు, ఇస్తారా లేకుంటే చేస్తారా, ఒకటే ఒక మాట. లేకుంటే నిరుద్యోగులు వాళ్ళ కార్యాచరణ వాళ్ళు మొదలు పెడతారు, ఇంకా మీరు కాసుకోవాల్సిందే. సో ఇది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మాకు నోటిఫికేషన్ ఇస్తారని ఆశిస్తున్నాము. సో ఎటువంటి హామీలు ఇచ్చింది నిరుద్యోగులకి కాంగ్రెస్ గవర్నమెంట్? మేము వస్తేనే 2 లక్షల ఉద్యోగాలు ఫిల్ చేస్తాము, వితిన్ 1 ఇయర్ సంవత్సరం లోపల చేస్తామని ఇదే చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి రాహుల్ గాంధీని తీసుకొచ్చి చాయ్ పే చర్చ పెట్టించి అందరిని నమ్మకాన్ని కుదిరించి, అదేవిధంగా కన్యాకుమారి అని కూడా స్టూడెంట్ లీడర్ బీహార్ నుంచి తీసుకొచ్చి ఇదే బల్మురి వెంకట్, ఇదే రియాజు, అదేవిధంగా కోదండరామ్, అదేవిధంగా ఆకునేని మురళి ఈ రోజు ఎక్కడ ప్రభుత్వాల సొమ్ము తింటూ ప్రజలు కట్టే సొమ్మును తినుకుంటూ ఈరోజు జల్సాలు చేస్తా ఉన్నారు. ఎక్కడ పోయింది మీకు తినే కూడులో ఈ ప్రజా సొమ్ము ఉందా లేదా? బల్మురి వెంకట్ కానీ, రింగు రియాజ్ కానీ, అదేవిధంగా మన కోదండరామ్ కానీ, ఆకునేని మురళి కానీ ఈరోజు విద్యార్థులు లేకుంటే మీకు ఆ పదవులు వచ్చేటివా? విద్యార్థులను మోసం చేసి ఈరోజు కనీసం మా తరపున అవునబ్బా ఇక్కడ విద్యార్థులు సస్తున్నారు, కనీసం ఏదో నోటిఫికేషన్ ఇద్దాము, ఎస్ఐపిసిలు కావచ్చు, లేకుంటే కానిస్టేబుల్ కావచ్చు, లేదో మీకు అక్కడ జీపీఓ గ్రామీణ పరిపాలన ఆఫీసర్ అని అది తీసుకొచ్చి అది చేస్తామని చెప్పేసి అది లోపల ఏదో అమ్ముకున్నారా లేకుంటే ఏం చేసుకున్నారో అర్థం కాదు. ఇస్తాం అదిగో ఇదిగో అనుకుంటా ప్రలోభాల బలికి అన్యాయం చేశారు. కాబట్టి ఇప్పటికైనా మీరు కాసుకోండి, త్వరలోనే రాబోయే పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తా ఉన్నాము. థ్యాంక్ యూ.